యెస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకి V20 మెగా ఆఫర్ గురించి మీకు అందరికీ కూడా అవగాహన ఉంటుంది. సో మనకి ఇది వచ్చేసి అక్టోబర్ 2023 నుంచి మనకి మార్చ్ 2024 బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి మనం 3000 పీవీ చేయవలసి ఉంటుంది ఈ యొక్క పీరియడ్లో. అంటే అక్టోబర్ నుంచి మనకి మార్చ్ వరకు 3000 పీవీ అనేది సెల్ఫ్ పీవీ ఉండవలసింది. ఇది ఫస్ట్ నుంచి మనకున్న అప్డేట్, రైట్. సో మనకు వచ్చేసి ఇది 750 కంటే ఎక్కువగా సెల్ఫ్ పీవీ అనేది తీసుకో. దాని ప్రకారంగా ఆల్రెడీ మనకి అక్టోబర్, నవంబర్, సో 2 months అయిపోయింది. ఈ 2 monthsలో కూడా కొంతమంది సెల్ఫ్ ఒక నెల 600, ఒక నెల 500, ఇంకో నెల 700, ఇంకో నెల అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆల్రెడీ 2 months చేసి ఉంటారు. లేదా 1 month అంటే నవంబరు చేసి అక్టోబర్ కాకుండా నవంబర్లో కూడా ఒక 700 పీవీ చేసి ఉంటారు. సో ఇలా ఆల్రెడీ ఎంతో కొంత పీవీ అయితే అయ్యింది, చేశారు. సో మనకి మేజర్గా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3000 పీవీ. ఈ 3000 పీవీ అనేది మనం చేయవలసింది 3000 పీవీ. ఇది ఇంతకుముందు సెల్ఫ్ 3000 పీవీ చేసేది ఉండే. 750 పీవీ మాత్రం మ్యాక్సిమం కన్సిడర్ చేసేవాళ్ళు, రైట్. ఒకవేళ మనము ఈ నెల నుంచి ఒకవేళ మీరు చేయాలనుకున్నా కానీ, సో ఇప్పుడు ఆల్రెడీ ఇదేంటి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 months ఉంటుంది. 4 months ఇంటూ 750 అంటే మనకి 3000 పీవీ కంప్లీట్ అవుతుంది, రైట్. అయితే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి మనకి? సో ఇక్కడ ఇచ్చారు చూడండి, V20 మెగా ఆఫర్ ఎలివేటెడ్ అని చెప్పేసి డిసెంబర్ మనకు వచ్చేసి, సో డిసెంబర్ అండ్ మార్చి వరకు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మనకి 4 months. ఈ 4 months అనేది మనకి స్పెషల్గా దీన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ డైరెక్ట్ డౌన్లైన్స్ ఒక ముగ్గురిని డైరెక్టే, అది కూడా ఏంటి మనకి వీళ్ళు వచ్చేసి డిసెంబర్ అండ్ జనవరిలో జాయిన్ అయి ఉండాలి. డిసెంబర్ అండ్ అంటే ఈ మంత్ లేదా వచ్చే నెల, ఈ 2 నెలల్లో వాళ్ళ ఐడి రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అలా చేసిన వాళ్ళు మీకు డైరెక్ట్గా కింద కాదు, మీకు డైరెక్ట్గా ఉన్న వాళ్ళలో ముగ్గురితోటి మనం ఎంత చేయొచ్చు అంటే, ఇదిగోండి ఇక్కడ 500 పీవీ ఇక్కడ ఉంది చూడండి, 1 second, రైట్. ఇదిగోండి ఇక్కడ 500 పీవీ మ్యాక్సిమం అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో 500 పీవీ మ్యాక్సిమం ఒక్క ఐడి పైన, ఒక్కరి పర్సన్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఏ అనే వ్యక్తి ఉన్నాడు, 500 చేశాడు. బి అనే వ్యక్తి 500 చేయొచ్చు. సి అనే వ్యక్తి 500 చేయొచ్చు. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 1500 అవుతుంది. ఎంత అవుతుంది? 1500 అవుతుంది. అంటే మనం టోటల్గా చేయాల్సింది ఎంత? 3000 చేయాలి, రైట్. 3000 చేయాలి. అంటే ఇప్పుడు మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే 1500 అవుతుందో ఆ 1500, రైట్. సో ఈ 1500 ఏదైతే ఉందో మనకి సెల్ఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం 3000 చేయాలి. సో మనం వచ్చేసి ఆల్రెడీ 3 ఛానల్స్ తోటి మనం 500 చేసినాం, అంతకుమించి ఎక్కువ చేసే అవకాశం లేదు. సో మిగతా 1500 అనేది మన సెల్ఫ్ ఐడి పైన జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ఒక 500, జనవరి ఒక 500, ఫిబ్రవరి ఒక 500 అలా చేసుకోవచ్చు. లేకపోతే జనవరి ఒక 300. తర్వాత ఓవరాల్గా ఈ 4 నెలల్లో మనకి డిసెంబర్ నుంచి మార్చ్ వరకు సెల్ఫ్లో మనకి 1500 పీవీ చేయవలసి ఉంటుంది. అది కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే ఆల్రెడీ మీరు లాస్ట్ అక్టోబర్, నవంబర్లో 1500 పీవీ చేస్తే, ఇలా ముగ్గురితో 500 చేపిస్తే రైట్, మీది 3000 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3000 పీవీ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ టీం తోటి మనం ముగ్గురు డైరెక్ట్ లైన్స్ తోటి ముగ్గురుతోటి మనం 3/5 1500 పీవీ మాత్రం తెచ్చుకోగలుగుతాం. మిగతా 1500 ఆల్రెడీ మీరు చేసి ఉంటే సూపర్, కంగ్రాచులేషన్స్, మీది కంప్లీట్ అయినట్టే. ఒకవేళ మీరు చెయ్యకపోతే ఆ 1500 కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. ఇది మనకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్ అనమాట. సో ఈ 500 పీవీ కూడా ఒకే నెలలో చేయాలనే రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిసెంబర్లో 200 పీవీ చేసిన, డిసెంబర్లో 100 పీవీ చేసిన, జనవరిలో 100 పీవీ చేసిన, ఓకేనా. తర్వాత ఫిబ్రవరిలో ఒక 100 పీవీ చేసిన, అప్పటికి 300 అయింది. అండ్ మార్చ్లో 200 పీవీ చేసిన, 500 అయింది.
అంటే ఇలా ఈ 4 నెలల్లో కూడా వాళ్ళు 100, 150, 200 ఇలా చేసుకున్న ఓవరాల్‌గా వాళ్ళు మల్టిపుల్ ఇన్వాయిస్ కూడా మనకి ఇస్తుందన్నమాట. ఈ 4 నెలల్లో వాళ్ళ నుంచి 500 పీవీని మనం చేయవలసి ఉంటది. అర్థమవుతుందా? ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే సెల్ఫ్ అంటే కొంచెం బర్డెన్ అయిపోతుంది కాబట్టి, సో టీమ్ నుంచి కూడా అది కూడా మల్టిపుల్‌గా ఒకే నెలలో కాకుండా, ఒకే నెల వస్తే సూపర్ మీది కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇన్ కేస్ ఒకే నెలలో అవ్వకపోయినా, చేయలేకపోయినా మనం దాన్ని మల్టిపుల్‌గా కూడా చేసుకోవచ్చు. అదే 500 పీవీని 4 నెలల్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఎవ్రీ మంత్ మీరు నోట్ చేసుకోండి. మీ సెల్ఫ్ ఎంతయింది, టీమ్ నుంచి ఎంతయింది అనేది కూడా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. ఎందుకంటే ఇంతకుముందు మనం సెల్ఫ్ 600, 700 చేయాలంటే టఫ్ సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ముగ్గురికి ఒక 1500 అంటే 1500 మనం చేయాల్సింది. 1500 సెల్ఫ్ చేసుకొని మిగతా 1500 ఈ ముగ్గురితో కంప్లీట్ చేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే. సో కాబట్టి ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. లేకపోతే వాయిస్ రికార్డ్ పెట్టండి. నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఇది 1కి 2 సార్లు వినండి. ఈ వీడియో, ఈ ఆడియో మీకు అర్థమైపోతుంది. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే, సో ఈరోజు వచ్చిన కొత్త పర్సన్ కూడా దీనికి ఎలిజిబుల్ కావచ్చు. ఎట్లా అంటే ఆయన కింద ముగ్గురిని 1500 చేసి ఈయన సెల్ఫ్ 1500. ఈ సెల్ఫ్ కూడా ఏంటి 4 మంత్స్‌లో చేసుకోవాలా. 4 మంత్‌లో ఆయన చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదైతే చాలా అచీవ్‌మెంట్ అవ్వడానికి చాలా 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 బాగుండింది. సో ఆల్రెడీ మీరు 750 చేసినోళ్ళంటే ఆల్రెడీ 1500 అయిపోయి ఉంది మీది. సో ఈ ముగ్గురితోటి 500 చేపిస్తే మీది కంప్లీట్ అయ్యి, అంటే ఓవరాల్‌గా 3000 అనేది కావాలి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, నేను ముగ్గురితో 500 చేస్తే నేను ఎలిజిబుల్ అవుతాను కదా అనే కాన్సెప్ట్లో ఉన్నారు. అది కాదు. సో ముగ్గురితోటి 500, 1500 చేయొచ్చు. కానీ మిగతా 1500 అనేది మీ యొక్క సెల్ఫ్ పైన ఉండవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. ఫోకస్ ఆన్ V20 ఎక్కువగా మనకి ఎర్నింగ్స్ రావడానికి, టీమ్ బిల్డ్ అవ్వడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి బాగా ఫోకస్ చేయండి, ప్రమోట్ చేసుకోండి.